ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్ రమా సిరిగిరి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సమ్మర్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో రీసెంట్ గా ఫాదర్స్ డే అయింది కదా, లాస్ట్ వీకెండ్. ఆ వీకెండ్ మేము ఇలా ఫామ్ హౌస్ కి వచ్చాము. ఇది మా ఇంటికి 1 hour డ్రైవ్ లో ఉంది, పెన్సిల్వేనియా అనే స్టేట్ లో. ఈ స్టే ని నేను ఎయిర్బిఎన్బి నుంచి బుక్ చేశాను. సో ఈ ప్లేస్ ని మేము 1 day కి బుక్ చేసుకున్నాము, సాటర్డే మార్నింగ్ నుంచి సండే మార్నింగ్ వరకు. సో మనం బుక్ చేసిన చిన్న ఫామ్ హౌస్ ఇదే. ఇది మూవబుల్ హౌస్ అన్నమాట. సో అందుకే కింద మీకు కనిపిస్తున్నాయా, వీల్స్ ఉన్నాయి. సో మొత్తం హోమ్ టూర్ చూపిస్తాను, లోపలంతా ఎలా ఉంటుంది. అండ్ ఈ ఫామ్ లో చాలా యానిమల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. సో మేము ఫాదర్స్ డే ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వైన్ బుకే నేనే చేశాను. దీన్ని ఎలా చేశాను అనే డీటెయిల్ షార్ట్ పోస్ట్ చేశాను నిన్న. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేయాలని ఆ షార్ట్ చూడండి. సో చాలా మంది న్యూ వ్యూవర్స్ మన ఛానల్లో షార్ట్స్ అండ్ వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్ మా ఛానల్ కి వచ్చి మీ టైం ని స్పెండ్ చేస్తున్నందుకు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కామెంట్ చేసి చెప్పండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో. సో మా ఫ్యామిలీకి అయితే ఇలా ఫార్మ్స్ అన్నా, ఫార్మ్స్ లో టైం స్పెండ్ చేయడం అన్నా చాలా ఇష్టం. అందుకే ఫాదర్స్ డే వీకెండ్ కి కలిసి టైం స్పెండ్ చేయొచ్చని ఇలా వచ్చాము. సో ఇంకా ఫార్మ్ హౌస్ చూసేద్దాం పదండి. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది మాకు. అన్ని సౌండ్స్ కి దూరంగా, సిటీ లైఫ్ కి దూరంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈవినింగ్ అయితే ఇక్కడ యానిమల్స్ అన్ని వస్తాయంట, చూడడానికి వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఫామ్ హౌస్ అయితే చాలా చిన్నది. ఫస్ట్ నేను ఎయిర్బిఎన్బి లో చూసి అనుకున్నాను 150 square feet లో హౌసా అని. అసలు ఎలా ఉంటామో, 4 members సరిపోతుందో లేదో అనుకున్నాము. బట్ హౌస్ ఇంత చిన్నదైనా సరే దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇందులో చిన్న లివింగ్ రూమ్ స్పేస్ ఉంది, డైనింగ్ స్పేస్ ఉంది, కిచెన్ ఉంది, బాత్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా నీట్ గా ఏది ఎక్కడ ఉండాలో అలా కన్వీనియంట్ గా ఆర్గనైజ్ చేశారు. సో ఇక్కడ ఒక కౌచ్ ఉంది అండ్ దాని పక్కనే చిన్న మైక్రోవేవ్ ఇచ్చారు. అండ్ కొన్ని బోర్డ్ గేమ్స్ అండ్ బుక్స్ కూడా ఇచ్చారు మనకి బోర్ కొట్టకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ పైన పెట్టిన క్యాన్వాస్ పెయింటింగ్ ని చూడండి. మన ఇంటి ముందు ఉన్న వ్యూ ని అలా పెయింట్ చేసి అక్కడ పెట్టారు. నాకైతే ఇది చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ స్టేర్స్ నుంచి పైకి వెళ్తే అక్కడ బెడ్రూమ్ ఉంది. అండ్ బెడ్రూమ్ అంటే ఒక పెద్ద రూమ్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ ఒక క్వీన్ బెడ్ ఉంది అంతే. చాలా చిన్న స్పేస్ బెడ్ కి. అండ్ దానికి ఆపోజిట్ సైడ్ లో ఇంకో క్వీన్ బెడ్ ఉంది, దానికి స్టేర్స్ కూడా లేవు. ఇక్కడ చూపించే ఈ సైడ్ లో చిన్నవి ఉన్నాయి కదా ఎక్కడానికి, అవే స్టేర్స్. ఇంకా మాకైతే ఈ ప్లేస్ అసలు కంజెస్టెడ్ గా అనిపించలేదు, ఉన్నంతసేపు చాలా కన్వీనియంట్ గానే ఉన్నాము. సో చూడండి పైన ఒక క్వీన్ బెడ్ ఉంది. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది టైనీ హోమ్ లో ఉండడము. ఇప్పుడు ఎయిర్బిఎన్బిలో ఒక ట్రెండింగ్ ట్యాబ్ కూడా. ఇలా చిన్న చిన్న హౌసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చాలా మంది. ఇలాంటి లివింగ్ అంటే కూడా చాలా మందికి ఇష్టము. సో ఇది చూడండి, స్టేర్స్ కింద స్పేస్ ని కూడా వేస్ట్ చేయలేదు అసలు. చెప్పాను కదా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ కరెక్ట్ గా ప్లాన్ చేశారు. పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ ఇది. ఇక్కడ కింద కొన్ని ఎసెన్షియల్స్ పెట్టారనమాట, లైక్ ఎలక్ట్రిక్ స్టవ్, ప్లేట్స్, బౌల్స్, కొన్ని పాట్స్ అండ్ పాన్స్ అలా అన్ని ప్రొవైడ్ చేశారు వాళ్ళే. ఇంకా ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఫోల్డబుల్ వుడెన్ చైర్స్ ఇచ్చారు. సో ఇంకా ఇటు రైట్ సైడ్ అంతా కిచెన్ ఏరియా అన్నమాట. చాలా చిన్న స్పేస్ ఇచ్చారు కిచెన్ కి. అండ్ ఇక్కడ కింద ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు. అసలు ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ స్పేస్ అంతా. ఏదో చిన్న పిల్లలు ఆడుకునే ఒక బార్బీ హౌస్ లాగా అనిపించింది నాకైతే. బట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ కిచెన్ లో ఇలా కుకింగ్ చేస్తూ ఈ రైట్ సైడ్ ఒక చిన్న విండో కూడా ఇచ్చారు. అక్కడ నుంచి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. సో మీరు చెప్పండి, అసలు మీలో ఎంత మందికి ఇలా ఫామ్ హౌసెస్ అన్నా, ఫార్మ్స్ అన్నా, లేదా ఫార్మ్ యానిమల్స్ ని పెట్ చేయడం అన్నా ఇష్టమో కాదో కామెంట్ చేసి చెప్పండి మాకు.
అండ్ కిచెన్కి రైట్ సైడ్లో పక్కనే రెస్ట్ రూమ్ స్పేస్ లాగా ఇచ్చారనమాట. నాకు దీని డోర్ చాలా నచ్చింది. ఇలా వుడెన్ స్లైడింగ్ డోర్ ఇచ్చారనమాట బాత్రూమ్కి. బికాజ్ నార్మల్ డోర్ పెట్టామంటే ఆ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్కి స్పేస్ వేస్ట్ అవుతుందని చెప్పి ఇలా స్లైడింగ్ డోర్ ఇచ్చారు. ఆ స్పేస్ని కూడా వాళ్ళు వేస్ట్ చేయలేదన్నమాట. సో ఇట్ సైడ్ ఒక టోస్టర్ అండ్ కెటిల్ కూడా ఉంది. ఇందాక చూపించడం మర్చిపోయాను. చాలా ఎసెన్షియల్స్ ఉన్నాయి, మనకు కావాల్సినవన్నీ. మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ లో ఒక చిన్న డైనింగ్ స్పేస్ లాగా ఇచ్చారు. ఒక చిన్న టేబుల్ పెట్టాడు. అండ్ ఇందాక కింద ఫోల్డబుల్ వుడెన్ చైర్స్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా, అవి డైనింగ్ టేబుల్ కి యూజ్ చేసుకోవడానికి అనమాట. నాకు ఈ హౌస్ లో ఇంటీరియర్స్ చాలా నచ్చాయి. అంటే చాలా ఎఫిషియెంట్ గా డిజైన్ చేశారు ప్రతి స్పేస్ ని. చాలా క్యూట్ గా అనిపిస్తుంది చూడడానికి అయితే. సో ఈ హౌస్ చుట్టూ ఆల్మోస్ట్ 140 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. అండ్ ఇదే ల్యాండ్ లో ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. సో ఇలా ఇంటి ముందు ఉన్న డెక్ మీదే ఒక చిన్న గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. మేము ఇవాళ నైట్ కి డిన్నర్ గ్రిల్లింగ్ చేసుకుంటున్నాం అనమాట. చికెన్ ని ఆల్రెడీ ప్రీ మ్యారినేటెడ్ చికెన్ తెచ్చుకున్నాం, సో దట్ ఇక్కడ ఎక్కువ చేసే పని ఉండదు, ఈజీగా అయిపోతుందని చెప్పి. సో ఈ ఫామ్ ఓనర్స్ కి చాలా ఫామ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కౌస్ ని మిల్కింగ్ చేసే వీడియో కూడా తీసాను, అది నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. మాకైతే అది చాలా యునీక్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. చిన్నప్పుడు ఇండియాలో మా మమ్మీ వాళ్ళ విలేజ్ లో చూసాను, కానీ ఇక్కడ ప్రాసెస్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ మా అందరికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అది. సో ఈవినింగ్ అయ్యాక చూడండి, కౌస్ అన్ని ఇలా మన ఇంటి చుట్టూ వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ నైట్ దాకా ఇలానే ఉంటాయంట. మేము ఇలా సన్సెట్ కూడా ఎంజాయ్ చేసాం బయట కూర్చొని. మా ఎంటైర్ ఫ్యామిలీకి ఈ ఎక్స్పీరియన్స్ అంతా చాలా నచ్చింది. ఈ వ్యూస్ కానీ, ఇలా యానిమల్స్ అన్ని ఇంటి దగ్గరికి రావడం కానీ, అంతా ఒక పీస్ఫుల్ అండ్ యునీక్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా డార్క్ అయిపోతుందని చెప్పి మా మమ్మీ గ్రిల్లింగ్ కోసం అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఇంకా డిన్నర్ ఎర్లీగా చేసి పడుకుందాం అనుకున్నాం, బికాస్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా ఫార్మర్ కౌ మిల్కింగ్ స్టార్ట్ చేస్తాడంట. అది అసలు మిస్ అవ్వకూడదు అనుకున్నాము. సో ఈ ఫార్మర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అన్ని పనులు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారంట. అది వింటర్ అయినా సరే, సమ్మర్ అయినా సరే, ఆ కౌ మిల్కింగ్ అనేది ఎర్లీ మార్నింగే చేస్తారంట. సో ఈ ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత అసలు చాలా వాకింగ్ చేసాము తెలియకుండానే. అటు ఇటు అన్ని యానిమల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీళ్ళ ఫామ్ అంతా తిరిగి. సో అందుకే చాలా టైర్డ్గా అనిపించింది, అందుకే ఎర్లీగా డిన్నర్ స్టార్ట్ చేసేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మా ఫామ్ హౌస్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.